హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోరింటాకు ఎక్కువగా రావాలి మనకి అనుకుంటే ఇలా చేయండి. ఏంటంటే మనం గోరింటాకు ఆకుల్ని తుంచేటప్పుడు ఆకుల్ని కాకుండా కొమ్మల్ని కట్ చేసుకుంటే గోరింటాకు అనేది మనకి ఎక్కువగా వస్తుంది. అది ఎలా అంటారా? చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా. కొమ్మలు కట్ చేసిన తర్వాత పక్క నుంచి కొత్తగా చిగుళ్ళు అనేవి వస్తాయి. వాటికైతే పెద్ద సైజు లీవ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఈ మొక్క అయితే చూస్తున్నారు కదా, చాలా చిన్న మొక్క. గోరింటకు ఆల్రెడీ తుంచేసాను. ఈ కొత్త బ్రాంచెస్ చూసారు కదా, ఇలా సైడ్ నుంచి వస్తాయి. వాటి నుంచి తీసింది ఈ గోరింటకు. చూసారు కదా ఎంత లేతగా పెద్ద సైజు ఆకులైతే వచ్చాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆ చెట్టు నుంచి కొమ్మల్ని కట్ చేసిన తర్వాత కొత్తగా చిగుళ్ళు వస్తాయి కదా, ఇంత సైజులో వస్తాయి ఆకులు. చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నేనైతే 2 ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. చాలా మంచిగా వస్తుంది. మనకి ఎక్కువ ఆకులు అనేవి వస్తాయి. చాలా బాగుంటుంది. హెన్నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. గోరింటాకు చెట్టుని కుండీల్లో పెంచుకునే వాళ్ళకి ఇలా ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఎరువేమీ వేయవసరం లేదు. మనం కాయగూరలు కట్ చేసుకున్న వేస్ట్ అంతా తీసుకొచ్చి వేస్తే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.